పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. మమతా బెనర్జీకి 58 మంది ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ ఎన్నికయ్యారు. సార్, ఈ పరిణామాలకు భారతీయ జనతా పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు తృణమూల్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? అంటే ఒకటిది స్వయంకృతాపరాధం. ఎందుకంటే మమతా బెనర్జీ ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీని రంగంలోకి తీసుకొచ్చిందో పార్టీలో అభిషేక్ బెనర్జీకి యాక్సెప్టెన్స్ లేదు అని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో అందరూ జీ హుజూర్ అన్నారు. అందువల్ల వారసులకు జై కొడుతున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు జై కొడితే దాన్ని మనం ప్రాతిపదికగా తీసుకోలేము. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక అధికారానికి ఎప్పుడూ విధేయత ఉంటుంది. అంటే మీకు పవర్ ఈజ్ ఆల్వేస్ అకంపెనీడ్ బై లాయాలిటీ. ఎందుకంటే పనులు ఉంటాయి, అవసరాలు ఉంటాయి, రాజకీయ సంస్కృతి ఎలా మారిందో మనకు తెలుసు. కానీ ఒక్కసారి పవర్ పోయినప్పుడే ఆ వారసుని పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందా, పార్టీలో విశ్వాసం ఉందా, కేవలం నాయకత్వమే రుద్దుతోందా అనేది తేలుతుంది. బెంగాల్లో జరిగింది అదే. ఇప్పుడు అభిషేక్ బెనర్జీని 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత రంగంలో దించింది మమతా బెనర్జీ వారసత్వంగా. సో దానితోనే సువేందు అధికారి తిరుగుబాటు మొదలైంది. మీరు హిస్టరీ తీస్తే సువేందు అధికారి పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? మమతా బెనర్జీకి నెంబర్ 2గా ఉండే సువేందు అధికారి. కానీ ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీ ఎంటర్ అయ్యాడో సువేందు అధికారి డిస్టెన్స్ పెట్టడం మొదలు పెట్టాడు. దాంతో ఆయన తిరుగుబాటు చేశాడు. ఆయన అవమానానికి ఫీల్ అయ్యాడు. ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ హర్ట్ అయింది. బయటికి వచ్చాడు. ఇవాళ మమతా బెనర్జీని ఓడించి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీలో కూడా చూడండి, రాహుల్ గాంధీని ఎప్పుడైతే పార్టీ అధిష్టానం ఎస్టాబ్లిష్ చేయాలని చూడడం మొదలు పెట్టిందో ఈ జీ గ్రూప్ ఆఫ్ 23 లీడర్స్ అని, సీనియర్స్ అని రకరకాల రూపాల్లో మీకు మొదట్లో కొంత ఎమర్జ్ అయింది. తర్వాత రాహుల్ గాంధీ బీజేపీ వ్యతిరేక, ఆర్ఎస్ఎస్ భావజాల వ్యతిరేక పోరాటంలో ముందుండడం, మిగతా వాళ్ళ అసలు స్వరూపం బయటకు వచ్చి గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు బీజేపీకి అనుకూలంగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా ఒక వారసుని ఎంపిక చేసి నాయకత్వం పార్టీ పైన పెడుతున్నప్పుడు పార్టీలో ఎవాల్వ్ అయి పార్టీలో యాక్సెప్టబిలిటీ ఉంది, ప్రజల్లో పార్టీ కన్నా ముఖ్యమైనది అంటే ప్రజల్లో యాక్సెప్టబిలిటీ వస్తే పార్టీలో ఆటోమేటిక్గా యాక్సెప్ట్ ఉంటారు. ఎందుకంటే పార్టీ కార్యకర్తలే నాయకులను ఏం ఆలోచిస్తారు? మా నాయకునికి ప్రజల్లో బలం ఉంది కనుక ఈయన వెనకాల వెళ్తే మేము గెలుస్తాం రాజకీయాల్లో అలా ఆశతో వెళ్తారు. సో అందువల్ల ఈ ప్రాసెస్ ఎప్పుడైతే కాకుండా ప్రజల్లో యాక్సెప్టబిలిటీ లేక, పార్టీలో యాక్సెప్టబిలిటీ లేక పవర్ ఉపయోగించి నువ్వు ఎన్ఫోర్స్ చేస్తే జరిగే పరిణామం ఏంటంటే ఇప్పుడు ఇది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సువేంద్ర అధికారి స్పష్టంగా చెప్పాడు, నేను నెంబర్ 2గా పనిచేశాను. తృణమూల్ కాంగ్రెస్ లో మమతా తర్వాత అంతటి పవర్ఫుల్ లీడరు. కానీ ఎప్పుడైతే అభిషేక్ బెనర్జీ ఎంటర్ అయ్యాడో, ఎగ్జిట్ అయ్యాడు సువేంద్ర అధికారి. ఇప్పుడు కూడా మీరు లేటెస్ట్ గా ప్రతిపక్ష నేతగా ప్రమాణ స్వీకారం చేసిన, బాధ్యతలు చేపట్టిన లీడర్ ఆఫ్ ద పొజిషన్ అంటే 80 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 60 మంది రితబ్రత బెనర్జీకి అనుకూలంగా ఉన్నారు. రీటా బెనర్జీ ఏమన్నా లాయల్ తృణమూల్ కాంగ్రెస్ కాదు. 8 ఏళ్ల క్రితం ఆయన లెఫ్ట్ నుంచి, ఆయన నాకు గుర్తున్న సిపిఎం నుంచి ఆయన తృణమూల్ సిపిఎం ఎక్స్పెల్ చేస్తే ఆయన పార్టీ వైఖరికి, పార్టీ నియమావళికి, పార్టీ క్రమశిక్షణకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు, ఆయన లైఫ్ స్టైల్ అని, ఆయన వ్యవహార సరళని సిపిఎం ఆయనను ఎక్స్పెల్ చేస్తే ఆయన తృణమూల్ కాంగ్రెస్ లో 8 years కింద చేరాడు. సో ఆయన 8 years నుంచి మమతా బెనర్జీకి, అభిషేక్ బెనర్జీ లాయల్ గానే ఉన్నాడు. పవర్ ఉంది కదా, ఇలా పవర్ పోయింది, వెంటనే తిరగబడ్డాడు. ఆయన ఏమంటున్నాడు, మా లీడర్ మమతా బెనర్జీ కానీ అభిషేక్ బెనర్జీకి మాకు సంబంధం లేదు అంటున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అభిషేక్ బెనర్జీ నాయకత్వం కిందనే కదా 8 ఏళ్ళు రితబ్రత బెనర్జీ కూడా పనిచేసింది. అప్పుడు ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు. అంటే ఇక్కడ ఏంటి వ్యవహారం? ఒకటి, వారసత్వాన్ని పార్టీ పైన, ప్రజల పైన ఎప్పుడు రుద్దినా నష్టం జరుగుతుంది. అది ప్రజల్లో యాక్సెప్టబిలిటీ తెచ్చుకొని, ప్రజల్లో పార్టీలో గనక యాక్సెప్టబిలిటీగా మారి రాజకీయంగా వచ్చినప్పుడు ఆ వారసత్వం పట్ల పార్టీ యునైటెడ్ గా ఉంటుంది. సో అది ప్రాసెస్ లో జరగాలి. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ చూడండి,
కరుణానిధి స్టాలిన్ వారసుడిగా ప్రకటించాడు. ముందే తాను బతికుండగానే గ్రూమ్ చేశాడు. ఇలా డిఎంకేలో స్టాలిన్ నాయకత్వాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. ప్రజలు అలగిరి కాస్త బయటికి వెళ్ళిన ఆయన ఏం పెద్ద డి నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అందువల్ల ఎప్పుడు మీకు వారసత్వం ఎలా రాజకీయ పొలిటికల్ ట్రాన్సిషన్ ఇన్ డైనాస్టిక్ పార్టీస్ అనటానికి బెంగాల్ పరిణామాలకు ఉదాహరణ. రెండవది పార్టీ ఐడియాలజీ, నాయకత్వం పట్ల గౌరవము, వీటి ఆధారంగా కాకుండా అధికారము, అవినీతి, లాలూచి, ప్యాట్రనైజింగ్, వీటి ఆధారంగా పార్టీ నిర్మించింది మమతా బెనర్జీ. ఇప్పుడు ఆయన రీటా బెనర్జీ అలా 80 ఎమ్మెల్యేస్ లో 60 ఆయనకు మద్దతు ఇస్తున్నాడు. ఆయన ఏంటి అసలు? ఆయన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కూడా కాదు, ఎక్స్పెల్డ్ లెఫ్ట్ లీడర్. సో ఎక్స్పెల్డ్ లెఫ్ట్ లీడర్ వెనకాల 60 మంది ఎమ్మెల్యేలు ఎందుకు చేరుతున్నారు అంటే 60 మంది కూడా ఇదంతా అపార్చునిస్ట్లీ. అంటే మమతా బెనర్జీ ఇప్పటిదాకా తన పార్టీలో పార్టీ సిద్ధాంతానికి, పార్టీ కార్యక్రమానికి మమతా బెనర్జీ పట్ల మన విశ్వాసంతో కాదు చుట్టూ చేరింది, కేవలం పవర్ కొరకు చుట్టూ చేరారు. పవర్ కొరకు చుట్టూ చేరారు కనుక పవర్ పోవడంతో వాళ్ళని తెలిపోయారు. సింపుల్ లెక్క కదా. మీకు పవర్ ఉన్న సమయంలో వ్యవహారం వేరుంటుంది, పవర్ లేని సమయంలో వ్యవహారం ఉంటుంది. రెండవది, ఇక మూడవది, బీజేపీ ఇందులో ఆపరేషన్ లేదా ఉండొచ్చు. ఎందుకంటే తన ప్రత్యర్థి శిబిరములో ఉండేటువంటి ఇబ్బందుల్ని తనకు అనుకూలంగా బీజేపీ ఎందుకు మలుచుకోదు? రాజకీయ పార్టీ కదా బీజేపీ, ఏమి సన్యాసుల మఠం కాదు కదా. మన కేసీఆర్ వాడే భాష వాడాలని చెప్పాలంటే బీజేపీ ఏమి స్వచ్ఛంద సంస్థ కాదు. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ వ్యూహరచన ఎప్పుడైనా తన ప్రత్యర్థిని బలహీనపరచాలి అని ఉంటుంది. అదే నేరం కాదు కదా. తానే ఆ డివిజన్ చీలికను ప్రోత్సహిస్తే తప్పు. కానీ చీలిక ఏర్పడుతున్న సమయంలో దాన్ని ఉపయోగించుకోకుండా బీజేపీ ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా. అందుకే మీరు గమనించండి, మీకు ఫస్ట్ శోభన్ దేవ్ భట్టాచార్యను మమతా బెనర్జీ నియమించింది లీడర్ ఆఫ్ ద పొజిషన్ గా. నియమించిన వెంటనే ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేల సంతకాలు నిజం కాదు, ఫోర్జరీ అని చెప్పి స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. రీటా బెనర్జీ ఇంకో ఎక్స్పెల్డ్ తృణమూల్ ఎమ్మెల్యే ఇచ్చాక స్పీకర్ ఆగమేఘాల పైన రీటా బెనర్జీనే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా గుర్తించింది. సో ఇది ఎందుకు మరి స్పీకర్ అంత అలా కూడా ఎందుకు చూపెడతాడు? స్పీకర్ భారతీయ జనతా పార్టీకి చెందిన వారు కదా. అంటే తృణమూల్ కాంగ్రెస్ నిట్టనిలువున అచ్చీలి 80 మంది ఎమ్మెల్యేలు 20 మంది మాత్రమే మమతా బెనర్జీకి లాయల్ గా ఉండి 60 మంది తిరుగుబాటు చేస్తే బీజేపీ పండుగే కదా, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే స్పీకర్ ఇన్స్టిట్యూషన్ ఒకవేళ ఇదే అధికార పార్టీలో అయితే స్పీకర్ ఇలా వ్యవహరించేవాడు కాదు. ప్రతిపక్ష పార్టీ కనుక వెంటనే 80 ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నారు కనుక లీడర్ ఆఫ్ ద పొజిషన్ గా నేను మమతా రీటా బెనర్జీ గుర్తిస్తున్నా ప్రకటించాను. ఇక 4వది, అధికారంలో ఉన్నప్పుడు నీవు అన్డెమోక్రటిక్ గా ఉంటే మమతా బెనర్జీ ఏం చేసింది? పార్టీలో తన ప్రశ్నించడాన్ని అంగీకరించలేదు. అంగీకరించక మీకు పార్టీలో చాలా మంది నాయకులు దూరం చేసుకుంది. ఏకపక్ష దూరంతో ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తే భరించలేకపోయింది. భయంకరమైన నిర్బంధాన్ని విధించింది. తర్వాత సివిల్ సొసైటీలోంచి ప్రశ్నలు ఏర్పడితే ఒక కలకత్తా జాదవ్పూర్ యూనివర్సిటీ యొక్క ప్రొఫెసర్ ఒక కార్టూన్ వేస్తే తీసుకెళ్లి జైల్లో పెట్టారు. సో అధికారం ఉన్నప్పుడు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని, అది పార్టీలో అంతర్గతంగా ప్రశ్నించిన, రాజకీయ వ్యవస్థలో ప్రతిపక్షం ప్రశ్నించిన, పౌర సమాజంలో ప్రశ్నించిన, నిర్బంధమే నా జవాబు అనే రీతిలో మమతా బెనర్జీ వ్యవహరించింది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి? దిక్కులేని పరిస్థితి. 80 మంది ఎమ్మెల్యేలు ఆ ఫోటో పెట్టుకుని గెలిస్తే 20 మంది అవతో లేరు. ఆ 20 కూడా ఉంటారని నమ్మకం లేదు నాకు. పార్టీ నిట్టనిలువ చెల్లిపోతుంది. చూడండి మీరు ఎందుకు నువ్వు అధికారం ఉన్నప్పుడు అంత భయంకరంగా సొంత పార్టీలో ఎవరిని ప్రశ్నించింది, ప్రతిపక్షాలని నోరు మూయించుతావు భయంకరమైన నిర్బంధంతో. సివిల్ సొసైటీలో ప్రశ్నలు వచ్చినప్పుడు నాయకత్వం ఏం చేయాలంటే, ఓహో ఇది ప్రశ్నించాలి, మనము వీని వెంటనే సవరించుకోవాలి, ఇది మనకు ఉపయోగపడుతుంది అనుకోవాలి. అలా అనుకోకుండా వీడు నన్ను విమర్శిస్తున్నాడంటే ఇదేదో కుట్ర, ప్రధాన ప్రతిపక్ష కుట్ర అని చెప్పి నువ్వు రియాక్ట్ అయ్యావనుకో ఏం జరుగుతుంది? నష్టం ఆ సివిల్ సొసైటీ రిప్రజెంటేటివ్ కాదు. సివిల్ సొసైటీ జాదవ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఏం నష్టం వచ్చింది? ఓ జర్నలిస్ట్కి ఏం నష్టం అవుతుంది? ఆర్టికల్ రాసినందుకు ఒక కార్టూనిస్ట్కి ఏం నష్టం జరుగుతుంది? ఏం జరగదు. కానీ ఈ తప్పులు పేరుకుపోయి, ఈ నష్టాలు పేరుకుపోయి సమయం వచ్చినప్పుడు అది రిజల్ట్ గా మారిపోతుంది.
ఇదే కదా దేశం అంతటా జరిగే వ్యవహారం కదా. సో అందుకే కౌటిల్యుడు అర్థశాస్త్రుడు అంటాడు, చుట్టూ విమర్శకులను పెట్టుకుని ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తారో ఆ రాజు సక్సెస్ఫుల్ గా రాజుగా ఉంటాడు అని చెప్పాడు. అంటే ఎవరైతే చుట్టూ విమర్శకుల్ని పెట్టుకుంటారో వారు సక్సెస్ఫుల్ కింగ్ అవుతారన్నారు. ఇవాళ సమకాలీన రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు, చుట్టూ క్రిటిక్స్ కాదు, ఒక 1000 కిలోమీటర్ల దూరంలో క్రిటిక్ ఉన్నా అక్కడికి కావాలంటే పోలీసులు పంపించి అరెస్ట్ చేస్తారు. 1000 కిలోమీటర్లు కరీబియన్ దీవుల్లో ఉన్నాడనుకో క్రిటిక్, వెంటనే స్పెషల్ ఫ్లైట్లో అక్కడికి వెళ్ళి అతన్ని పికప్ చేసుకొని వచ్చేస్తారు, ఎవరు ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ఉంటే. ఎందుకు అంత అసహనం రాజకీయ నాయకత్వంలో ఎంటర్ అయింది. సో మమతా బెనర్జీ అందుకు ఒక పరాకాష్ట. అందుకే ఇవాళ అనుభవిస్తుంది చూడండి. ఇవాళ ఆమె బాధ పడుతుంటే పార్టీలో ఆమె రక్షించేవాడు లేడు. ప్రతిపక్షాలను పిలిపించింది వెంటనే, దానంతా ఏకమవుదాం మన బీజేపీకి వ్యతిరేకంగా అని కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు పిలిపించింది. పోయి నీతో కలవడవా, నువ్వే కదా మమ్మల్ని సాగుకొట్టిందని వాళ్ళు అన్నారు. పౌర సమాజానికి పిలిపించింది, సమాజం అంతా మేల్కొనాలి, నిరంకుశత్వం బీజేపీ ఫాసిజం అన్నది అని. అమ్మ నీ విధంగా నువ్వేం చేసినావు మా తల్లి, 15 ఏళ్ళు మమ్మల్ని సాగుకొట్టిన కదా, ఒక వ్యాసనత్తే కొడుతుంది, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే లోపలెత్తివి, ఒక కార్టూన్ ట్విట్టర్లో పెడితే లోపలేస్తివి, నీ కొరకు మేమెందుకు వస్తామని అంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి మమతా బెనర్జీ? అందుకే అధికారం ఉన్నది కదా అని ధనవంతుడు నాకేమని అంటే ఏమైతే చీమల పాలైనట్టు అవుతుంది. అదే ఇప్పుడు మీకు మమతా బెనర్జీకి అవుతుంది.